ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాలి. నా కోసం మీరు చదవద్దు, మీకోసం నేను చదవను, నా కోసం నేనే చదువుకుంటాను, మీకోసం మీరే చదువుకోండి. మనల్ని నడిపించుకోవడానికి వాక్యం చదువు. మంచి ప్రసంగం చెప్పాడండి జేమ్స్ తమ్ముడు, సురేష్ తమ్ముడు అని సమర్థించి వెళ్ళిపోకండి. ప్రతిరోజు భోజనం చేస్తామనేది ఎంత వాస్తవం, అంతకన్నా ముఖ్యంగా వాక్యం చదువుతాం. అంత కుదరకపోతే ఒక అధ్యాయం చదువుతాం, ఆ రోజు అలా ముగిస్తామని కంకణం కట్టుకోండి. వాక్యం చదవండి. వాక్యం చదవకపోతే జ్ఞానే ఇలా నవ్వులు పాలైపోతే మన జ్ఞానులం కాదండి. నా బాధ అదే, మన జ్ఞానులం కాదు. సామెతల గ్రంథం చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం ఎంత బాగా రాశాడు చూడండి. సొలొమోను గారు ఆయన బాగున్నప్పుడు ఎంత బాగా రాశాడు చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం చూడండి. సామెతల గ్రంథం 1వ అధ్యాయం 22వ వచనం నుండి, జ్ఞానము లేని వారులారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉందురు. అపహాసకులారా మీరెన్నాళ్ళు అపహాసము చేస్తూ ఆనందించెదరు. బుద్ధిహీనులారా మీరెన్నాళ్ళు జ్ఞానము అసహించుకొందురు. నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి. నా ఆత్మ మీ మీద కుమ్మరించదును, నా ఉపదేశం మీకు తెలియజేసేదను. నేను పిలవగా మీరు వినకపోతిరి, నా చెయ్యి చాపగా ఎవరినూ లక్ష్య పెట్టకపోతిరి. నేను చెప్పిన బోధ ఏమియు మీరు వినక త్రోసివేసిరి. నేను గద్దెంపగా లోబడకపోతిరి. కాబట్టి మీ అపాయము మీకు కలిగినప్పుడు నేను నవ్వెదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసం చేస్తున్నాను. నేను మళ్ళీ అడుగుతున్నానండి, మన వాడు ఎటకారం చేసినా, వీడు ఎటకారం చేసినా, వాడు ఎటకారం చేసినా, వీడు మన మీద ఫేస్బుక్లో యూట్యూబ్లో ఎన్ని నెగిటివ్ కామెంట్లు పెట్టినా పర్లేదు, కానీ మన ఎదుటోడు ఎవడ చూసి మనం నవ్వునా పర్లేదు, కానీ ఒకరోజు రాకూడదండి, దేవుడే మనం చూసి నవ్వాడో ఇంతకన్నా ఘోరమైనది ఇంకేది లేదండి. ఆ రోజు రాకూడదు. మళ్ళీ చెప్తాను, ఒక దేవుని దైవజనుడిగా, మీ కుమారుడిగా, మీ సహోదరుడిగా, ఒక అన్నగా, తమ్ముడుగా, మీ బిడ్డగా నేను చెప్తున్నాను, దేవుడు ఎప్పుడు మనం చూసి నవ్వకూడదు. నీకు అలాగే జరగాలరా అనుకోకూడదండి. ఆయన ప్రేమించిన కుమారుణ్ణి గద్దిస్తాడు. ఆయన ప్రేమించిన కుమారుణ్ణి ఆయన రోజుకి రై జాగ్రత్తరా అని చెప్తాడు. ఆ చెప్పినప్పుడు మారు. నేను ఇష్టపడి చెప్తున్నాను, ఈ ప్రసంగం ద్వారా చెప్తున్నాను, ఈ వాక్యం ద్వారా చెప్తున్నాను, ఇదిగో ఈ పాట ద్వారా కూడా చెప్తున్నాను, నీ స్నేహితుల ద్వారా చెప్తున్నాను, ఆత్మీయుల ద్వారా చెప్తున్నాను, మారు. నువ్వు మారలేదో నేను మళ్ళీ చెప్తున్నాను, పతనమైపోతావు. మనం ప్రేమించినప్పుడు ఆయన పక్క నుండి బాధపడతాడండి, పనిష్మెంట్ ఇస్తూనే ఇక్కడికి ఇలా జరుగుతుందని బాధపడతాడు, త్వరగా బయటికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాడు. అలా కాకుండా ఇలా రివర్స్ జరగకూడదండి. మనం బాధపడుతున్నప్పుడు ఇక్కడ నిలబడి ఆయనే నవ్వాడు అనుకోండి, ఏమైపోతామండి. సొలొమోను పరిస్థితి అలానే ఉన్నది అన్నట్టు అనిపిస్తుంది. భయం మీ మీదకు తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలిగినప్పుడు, మీ కష్టము దుఃఖము ప్రాప్తించినప్పుడు నేను కామెడీ చేస్తాను మీ లైఫ్ని. ఏమనుకుంటున్నారు? వాక్యం వినబడుతున్నప్పుడు గద్దింపులు మీకు దీవెనలు కాదనుకుంటున్నారా అని అడుగుతున్నాడు ఆయన. అప్పుడు వారు నన్ను గూర్చి మొరపెట్టుదురు కానీ నేను ప్రత్యుత్తరం ఏమో ఇయ్యకుందును. నన్ను శ్రద్ధగా ఎతుకుదురు కానీ వారికి నేను కనబడకుందును. జ్ఞానము వారికి అసహ్యమైన గనుక వారు నాకు అసహ్యమైపోయాను. యెహోవా యందలి భయభక్తులు కలిగి ఉండుట వారికి ఇష్టము లేకపోయాను. నా ఆలోచన విననొల్లకపోయిరి, నా గద్దింపులు వారు కేవలం తృణీకరించిరి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించెదరు. తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించెదరు. జ్ఞానము లేని వారు దేవుని విసర్జించి నాశనమగుదురు. బుద్ధిహీనులు క్షేమం కలగదని మైమరిసి నిర్మూలమగుదురు. ఎక్కసమయ్యేంత వరకు ఆ లైఫ్ బాగుందనుకుంటారట. ఆ రోజు ఎదుగుతారు, ఆ రోజు నన్ను అడుగుతారు, ఆ రోజు ప్రార్థన చేస్తారు, ఆ రోజు నేను వీళ్ళకి కనబడను, ఆ రోజు కనబడిన మళ్ళీ చెప్తున్నాను. కానీ ఎన్నిసార్లు బతుకులాను, ఎన్ని ప్రసంగాలు చెప్పాను, ఎన్ని పాటల ద్వారా మాట్లాడాను, ఎన్ని వాక్య పఠనాల ద్వారా మాట్లాడాను, వాక్యం చదవరా అని ఎన్నిసార్లు చెప్పాను. ఈ బైబిల్ రాయించడానికి చాలామంది రక్తం కార్చేలా అనుమతించాను. తెలుగు బైబిల్ తర్జుమా జరిగి నా చేతుల్లోకి రావడానికి, అసూలు బాయడానికి అమరవీరులు నేను ఎంపిక చేశాను. ఇంత రక్తపు మడుగులో ఈ గ్రంథం తెచ్చి నీ చేతుల్లో పెట్టి చదువుకుని నా హృదయానుసారంగా నడవరా అని నీకు బైబిల్ ఇస్తే, నువ్వు బైబిల్ చదవకపోతే నేనేం చేయను రా అని అడుగుతాడు.
చాలామంది సేవకని తయారైపోతారు. మేము సేవకి వెళ్తామన్నా అంటారు. వెళ్తావులే, మరి బైబిల్ చదవకపోయావంటే లేదని నాకు తెలిసిపోయింది, నేను సేవకి వెళ్తాను. ఎలా తెలిసిపోయింది నీకు? కల వచ్చిందంట. అదే ఎలా అడుగుతున్నా, ఎలా? వాక్యం బేస్మెంట్ లేకుండా నీ ఫీలింగ్ ఎలా? అదిగో నాకు ఆ ఊర్లోనే చేయాలని ఫీలింగ్ వస్తుంది. ఏ ఊర్లో అని అడుగుతున్నాను, ఏ ఊర్లో? ఆ ఊరని అలా వస్తుందని ఎవరు చెప్పారు నీకు? ఫీలింగ్తో సేవ చేద్దాం అనుకుంటున్నావా? ఎమోషనల్గా సేవ చేద్దాం అనుకుంటున్నావు? ఎలా చేద్దాం? ఉండలేవు. నేను మళ్ళీ చెప్తున్నాను, వాక్యం అనే పునాది నీకు లేకపోతే ఉండలేవు. మళ్ళీ మళ్ళీ నేను ప్రస్తావిస్తున్నాను, ప్రతి ఒక్కరూ బైబిల్ చదవాలి. నా కోసం మీరు చదవద్దు, మీకోసం నేను చదవను, నా కోసం నేనే చదువుకుంటాను, మీకోసం మీరే చదువుకోండి. మనల్ని నడిపించుకోవడానికి వాక్యం చదువుకోండి. మంచి ప్రసంగం చెప్పాడండి జేమ్స్ తమ్ముడు, సురేష్ తమ్ముడు అని సమర్థించి వెళ్ళిపోకండి. ప్రతిరోజు భోజనం చేస్తామనేది ఎంత వాస్తవం, అంతకన్నా ముఖ్యంగా వాక్యం చదువుతాం. అంత కుదరకపోతే ఒక అధ్యాయం చదువుతాం, ఆ రోజు అలా ముగిస్తామని కంకణం కట్టుకోండి. వాక్యం చదవండి. వాక్యం చదవకపోతే జ్ఞానే ఇలా నవ్వులు పాలైపోతే మన జ్ఞానులం కాదండి. నా బాధ అదే, మన జ్ఞానులం కాదు. 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. ఇక్కడ జాగ్రత్తగా వినండి ఒకసారి. 3వ అధ్యాయం 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. రాజుల గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం చూడండి. 300 మంది ఉపపత్తులు కలిగి ఉండరి. అతని భార్యలు అతని హృదయమును విప్పివేసి. ఒక మాట వినండి. మొట్టమొదటి సొలొమోను పరిపాలనలో దేని చేత నడిపింపబడ్డాడంటే సొలొమోను వాక్యము చేత. నెక్స్ట్, మొదట వాక్యము చేత నడిపింపబడ్డాడు. 2, వాక్యం చదవడం మానేసినందుకు తన హృదయం చేత నడిపింపబడ్డాడు. 3, భయం వేస్తుందండి, ఎవరో భక్తిహీనుల చేత నడిపింపబడుతున్నాడు. అర్థమవుతుందా? ముందు వాక్యము చేత నడిపింపబడ్డాడు, తర్వాత హృదయం చేత నడిపింపబడ్డాడు. ఇప్పుడు ఒక అన్య స్త్రీలు నడిపించడం ఏంటండి? వాక్యం చదవకపోతే ప్రతి ఒక్కడు మనకు సలహాలు ఇచ్చేవాళ్ళు అవుతారు, గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్కడు మనం గైడ్ చేస్తాడు, ప్రతి ఒక్కడు మనం నడిపిస్తాడు. నీకు అవి చాలా రమ్యమైన ఆలోచనలు కనిపిస్తాయి. ఎందుకంటే ఇంత ఐడియా నీకు ఎలా వచ్చిందంటే, ఆ బంద ఐడియా ఏంటండి, నేను పాడు చేసే ఐడియా ఎత్తున్నాడు వాడిని. అది ఐడియా ఏంటి? నీకు వాక్యం చదవట్లేదా? ముందు వాక్యము చదవక హృదయం చేత నడిపింపబడ్డావు. ఇప్పుడు హృదయం పోయింది, ఇప్పుడు ఏకంగా వేరొక వ్యక్తులు వచ్చి నడిపిస్తున్నారండి సొలొమోన్. దీన్ని ఏమంటారు చెప్పిన? అడిక్షన్ అంటారు. దీన్ని వ్యసనం అయిపోయింది. వ్యసనం. వ్యక్తులు వచ్చి సలహాలు ఇవ్వడం, వ్యక్తులు వచ్చి మోటివేషన్ చేయడం, వ్యక్తులను చూసి మురిసిపోవడం, వ్యక్తులు చూసి అబ్బా నా చుట్టూ ఎంతమంది ఉన్నారని మురిసిపోవడం, 1000 మంది ఉన్నారని చెప్పుకోవడం. ఎలాగైపోయాడటండి జ్ఞాని? స్త్రీ కోసం ఇంత బాగా మాట్లాడినాడు, జ్ఞానం కోసం ఇంత బాగా మాట్లాడినాడు, సంపద కొరకు ఇంత బాగా మాట్లాడినాడు, సూర్యునికి ఇంత వ్యర్థమనే ఇంత బాగా మాట్లాడినాడు. సడన్గా ఎందుకు ఇంత నేరో మైండ్స్కి ఎలా వచ్చేసాడు? వాక్యం చదవకపోతే మైండ్ ఎంత అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. నేరో మైండ్. ఇది కూడా ఎలా చేశాడండి? ఎన్ని పుస్తకాలు చదివిన ఆయన అంటే అసలు పుస్తకం చదవడం మానేశాడు, అందుకే అలాగైపోయాడు. ఈ మధ్యట ప్రసంగాలు బాగా చేయాలంటే ఏం చేయాలండి అని ఎవడో అడిగాడట ఎవరినో. అప్పుడు ఈయనేం చెప్పాలండి? వాక్యం ప్రార్థనాపూర్వకంగా బాగా చదువుకుని పరిశుద్ధాత్మ నేను చదువుకున్న దాన్ని నా జ్ఞాపకాల్లోకితే నేను నీ ప్రజలతో మాట్లాడతాను అని చెప్పాలి కదండి. అలా చెప్పలేదంట. వాక్యం బాగా చెప్పాలి అంటే సైకలాజికల్ క్లాసులు నేర్చుకోవాలరా అన్నాడంట. పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసులు చెప్పాలరా. నేను అడుగు, ఎలాగైపోయారేట్రా? సైకాలజీ క్లాసులు ఏంటి, పర్సనాలిటీ డెవలప్మెంట్, ఈ క్లాసులు నేర్చుకోవడం ఏంటి? నాకు చాలా వింతగా అనిపిస్తుంది. ఇవేంటి? సైకాలజిస్టులకు తెలియదు, మనకు తెలుసు. వాక్యము పర్సనాలిటీ డెవలప్మెంట్, పర్సనాలిటీలో ఫాలిన్ హార్ట్ ఎలా ఉంటుందో బయటోడికి తెలియదు, మనకు తెలుసు. వాక్యం తెలిసినోడికి తెలుసు. ప్రీచింగ్కి మూలం ఏంటంటే పర్సనాలిటీ డెవలప్మెంట్కి అసలు. అందుకే మీరు చూసారా, మోటివేషనల్ స్పీకర్లు అవుతున్నారండి అందరూ, ప్రసంగికులు లేరు. ఇల్లు లేక బాధపడుతున్నావా అన్నాడు, ఇల్లు ఇస్తాడు. నేను కొంతమందిని గమనిస్తానండి, టైటిల్ మార్చేస్తున్నారు. కొంతమంది నేను గమనిస్తానండి, ఒకప్పుడు వద్దన్నవి మీదేసుకుని తిరుగుతున్నారు. నేను గమనిస్తున్నానండి చాలామందిని.
సేవలో సావనైనా చేస్తాను, కానీ ఏ రోజన్నా మిమ్మల్ని ఒక్క రూపాయి అడిగితే కాలర్ పట్టుకుని నన్ను అడగండి అన్న పవర్ఫుల్ స్పీకర్స్ ఈరోజు క్యూఆర్ కోడ్లు ఇంత పెద్ద చేసేస్తున్నారండి. ఇలాగ అయిపోయారు ఏంటంటే నాకు అనిపించింది, మీరు ఎప్పుడో వాక్యం చదవడం మానేస్తారు. మీరు వాక్యం చదివితే నిన్ను ఎవ్వరూ గైడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆ పవర్ అలా ఉంటుంది. నేను ఈ మాట అనొచ్చు అనకూడదో నాకు తెలియదు, కానీ ఒక సేవకులు ఉండేవారండి, చాలా బాగా వాడబడేవాడు. అయ్యగారి దగ్గరికి వెళ్ళి ఒక రోజున ఇలా అన్నాను నేను. అప్పుడు నేను చాలా చిన్నగా అక్కడక్కడ ఉద్యోగం చేస్తూ చిన్న చిన్న వాక్యాలు చెప్పేవాళ్ళు. అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి, నేను ఎలక్షన్ డ్యూటీకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడ చూసినా అన్ని ఫ్లెక్స్ లేని ఊర్లు ఇస్తారన్నాను నేను. ప్రతి దిక్కన మీ మీటింగ్ జరుగుతున్నారు, దేవుడు ఎంత బాగా మిమ్మల్ని వాడుకుంటున్నాడు అన్న. ఏమనుకున్నావు అన్నాడు. ఇప్పుడు చూశాను, ఒక్క మీటింగ్ లేదండి ఆయనకి. ఇప్పుడు చూస్తున్నాను, సేవే లేదండి. ఇప్పుడు చూస్తున్నాను, స్వస్థతల మీద ఫైట్ చేసిన వాడు ఇప్పుడు స్వస్థతలు జరుగుతాయి అంటున్నాడు. నాకు ఆశ్చర్యం వేస్తుందండి. ఆశీర్వాదాలను గద్దించిన వాడు ఇప్పుడు ఆశీర్వాదం లేకుండానే టైటిల్ వేయట్లేదు. ప్రాస్పరిటీ గాస్పల్ని దులుమాడేసినాడు, ఇప్పుడు ప్రాస్పరిటీ చెప్పడం స్టార్ట్ చేశాడు. అయ్యో ఎందుకు ఇలాగ అయిపోయాడంటే, జ్ఞానులు బైబుల్ చదవడం మానేశారు. ఒకప్పుడు రాజీ పడకుండా ఎవడైనా గద్దించి మాట్లాడేవారు. ఇప్పుడు నీకన్నా ఆత్మీయతలు తక్కువ ఉన్నవాడికి నువ్వు తీసుకొచ్చి కుర్చీలు వేస్తున్నావంటే నేనేమన్నారు చెప్పు. పోయావు, పాడైపోయావు. మళ్ళీ చెప్తున్నాడు చూడండి, వాక్యము చేత నడిచేవాడు హృదయంలోకి వచ్చాడు, హృదయం చేత నడిచేవాడు ఇప్పుడు వ్యక్తుల చేత నడిపింపబడ్డాడు. 4వ వచనంలో ఏమంటున్నాడు చూడండి, ముగించుకుందాం. 4వ వచనంలో, సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఎల్లేనండి తిప్పేశారు. ఫరో కుమార్తె వచ్చింది, తిప్పేసింది. తర్వాత మిగిలిన కుమార్తెలు వచ్చారు, తిప్పేశారు. ఈ పెళ్ళిళ్ళే మొత్తానికి తిప్పేశాయి. అక్కడ ఒక మాట రాస్తున్నాడు చూడండి, దావీదు హృదయము వలె అన్నాడు. ఏంటట? దావీదు హృదయం వలె. దావీదు హృదయం ఏంటి? దావీదు పాపం చేయలేదండి, బెత్షెబాతో పాపం చేశాడు లేదా? తన తండ్రి బెత్షెబాతో పాపం చేశాడు లేదా? చేశాడు. చేసినప్పుడు దావీదు ఎలా ఉన్నాడండి? దావీదు వచ్చి మాట్లాడుతున్నారు, దావీదు అక్కడ నిలబడి ఏమీ ఎరగనట్టు సమాధారక ముందే పెళ్లి చేసుకుని రెడీగా ఉన్నాడు. చక్కగా బెత్షెబాతో అలా కొనసాగిస్తున్నప్పుడు ఒకరోజు నాతాను ప్రవక్త వచ్చి మాట్లాడు, హలో సార్, చిన్న కథ చెప్తాను, జాగ్రత్తగా వినండి అన్నాడు. కథలో కంటెంట్ ఆన్సర్ నాకు చెప్పండి సార్, క్వశ్చన్స్ అడుగుతాను అన్నాడు. నాతాను కథ చెప్పాడు, కథలో క్వశ్చన్స్ అడిగాడు. సార్, ఇందులో పాపాత్ముడు, కటుడు, మూర్ఖుడు, ఆ పేదవాడిని నష్టపరిచినవాడు, ఆ కథలో కథానాయకుడిగా ఉన్న విలన్ ఎవరు సార్? డేవిడ్ గారు చెప్పండి అన్నారు. దావీదు, ఎవడా అప్పానికి మానలేదు, సీరేయలేదవలే అన్నాడు. అప్పుడు దావీదుతో నాతాను అన్నాడు, ఎవరు దట్ మ్యాన్? వ్యూ, నువ్వే. ఆ కథలో విలన్ నువ్వే దావీదు. నేనా? ఇదే మాట నాతాను వెళ్ళి దావీదు చెప్తే దావీదు గొల్లు నేర్చాడు. అయ్యో దేవా, నీ సోపుతో నన్ను కడుగు, ఇమవలే తెల్లగా నన్ను కడుగు, కేవలం నీకే నేను పాపం చేశానని దావీదు నాతాను చెప్తే ఏడ్చాడు. మరి ఈ మనిషికి నాతాను కాదండి, దేవుడే వచ్చి చెప్పాడు, ఒప్పుకోలేదు. నాతాను చెప్తేనే పోయి ఏడ్చాడు దావీదు. అందుకే దావీదుతో పోలుస్తున్నాడు. దావీదు హృదయం వల్ల అంటే దావీదుని గద్దిస్తే మారాడు, నాతాను గద్దిస్తే. ఈ సొలొమోనుని దేవుడే గద్దించిన చెప్పండి, వెనక్కి తిరగలేదట. అందుకే దావీదు పాపం చేశాడు, కానీ తర్వాత పశ్చాత్తాపడు. ఎందుకు? ఇప్పుడు ఎలా ఉంటుంది చెప్పనండి, పాపం ఎవరో ఒకరు వచ్చి మనకు చెబితే కానీ అది పాపం అని తెలియదండి. కొన్ని సిచ్యువేషన్స్ అలా ఉంటాయి. నాతాను వచ్చి చెప్పాడు, చెప్పేంత వరకు నన్ను చేసింది రైట్ అనుకుంటున్నాడు. దావీదు గారు ఏడ్చాడు, అయ్యో దేవా, నన్ను క్షమించు. అదంతా విన్న తర్వాత నాతాను వైపు చూసి, ఎవడరా నువ్వు నాకు చెప్పేది అన్నాడా? నాతాను, ప్రైజ్ ది లార్డ్, నేను నా దేవునితో పెనుగులాడాలి, నేను పోతున్నానని పోయి బట్టలు చింపుకొని పరుపులు తేలిపోయేలా, పరుపులు తడిచిపోయేలా
గల్లు నేర్చి నేను నీకే విరోధంగా పాపం చేశాను.